సో ఈ పాల్గర్ సాధువుల్ని కూడా చంపేశారు డ్యూరింగ్ ద కరోనా టైం. అప్పుడు మళ్ళీ కరోనా వేవ్ 2 వచ్చేటప్పుడు అన్ని ఈ లాక్డౌన్ విధిస్తే కూడా వీళ్ళు లాక్డౌన్ సరిగా చేయకుండా ఈ లేబరర్స్ని మిస్మేనేజ్ చేసింది మెయిన్గా కేరళ నుంచి ఎక్కువ ఇది వచ్చింది. ఢిల్లీ అండ్ ముంబై వీళ్ళని చేయకుండా మిస్మేనేజ్ చేసి ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ కరోనా స్ప్రెడ్ చేయడానికి కూడా తారం చేశారని చెప్పని రిపోర్ట్స్ వచ్చినాయి. అయితే ఇట్లా రకరకాలుగా చేస్తూ ఎవరు ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ మన హిందువులకి ఇప్పుడు పాల్గర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ పాల్గర్లో చేసిన వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా 5-6 రోజులు ఆ ఇన్ఫర్మేషన్ బయట రాకుండా పోలీస్ రిపోర్ట్ ఉన్నా కూడా ఆ పోలీస్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా కప్పిపుట్టేశారు. అయితే ఎవరో ఒక యూట్యూబ్ వీడియో పంపించి అది జరిగిందని చెప్పిన తర్వాత వైరల్ అయిన తర్వాత ఆ వీడియోలో ఇట్లా కొంతమంది ఈ సాధువులు చంపేశారు వీళ్ళు అని చెప్పారంటే అప్పుడు వెళ్ళి ఏం జరిగిందని చెప్పని ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అప్పుడు హోమ్ మినిస్ట్రీ వీళ్ళందరూ వచ్చేసి ఇన్వాల్వ్ అయిపోయి అప్పుడు వీళ్ళు దాని మీద ఎఫ్ఐఆర్ మీద మేము కేసు చేస్తాం. అయినా కానీ ఎవరిని అరెస్ట్ చేయకుండా అక్కడ లోకల్ అన్ని వీడియోలు ఉన్నాయి, 100 మంది ఫేసులు కనపడుతూ ఉన్నాయి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా గమ్మును కూర్చొని ఉన్నాడు. సో ఇట్లా రకరకాలుగా అంటే ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్లో ఉన్నా కూడా చీఫ్ మినిస్టర్ ఉన్నా కూడా హోమ్ మినిస్టరు ఏం చేశాడంటే ఈ శివసేన ఏసీబీ కమిషనర్ ఉన్నాడు కదా ఆయనకు ఒక టార్గెట్ ఇచ్చాడట హోమ్ మినిస్టర్. ఏమని, నెలకి ఇన్ని కోట్లు నువ్వు వసూలు చేసి ఇవ్వాలి, హఫ్తా వసూలు చేయాలి. ఇప్పుడు మామూలుగా రౌడీలు బయట బడ్డీ కొట్లు పెట్టుకుంటే హఫ్తా వసూలు చేస్తారు కదా, వీళ్ళందరూ నెలకి ఇంత ఇవ్వాలి, రోజుకి ఇంత ఇవ్వమని చెప్పని అట్లా వసూలు చేయమన్నాడు, ఫండ్స్ రైజ్ చేయమని చెప్పని ఎవరు హోమ్ మినిస్టరు, సిట్టింగ్ హోమ్ మినిస్టరు యాక్టివ్ యాంటీ కరప్షన్ బ్యూరో పర్సన్కి ఇచ్చాడట. సో ఇస్తే టార్గెట్ ఇన్ని కోట్లు చేయమని. సో ఈ క్యాండిడేట్ ఏం చేశాడు, వెళ్ళి ఇప్పుడు బార్లు, రెస్టారెంట్లు, నైట్ క్లబ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి వెళ్ళి మీరు అందరూ నాకు ఇంత ఇవ్వాలి అని చెప్పి టార్గెట్ ఇచ్చి వాడు కొన్ని ఏంటి కౌంటింగ్ మెషిన్స్ కొని ఆ కౌంటింగ్ మెషిన్స్ తోటి వాడు కౌంట్ చేసుకొని గ్యాదర్ చేస్తూ వచ్చాడు. వాడికి ఇంకా విసుగొచ్చింది. ఈ అమ్మ వీళ్ళతోటి ఇంత అమౌంట్ ఇంతమందితో నేను చేయాల్సి వస్తూ ఉంది, ఇట్లా కాదని చెప్పని గంపగొత్తగా పెద్ద టార్గెటే పెడదామని చెప్పేసి ఏం చేశాడు, ఒక థిక్ డ్రెస్సులు వేసుకొని కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే వాడు సన్నగా ఉంటాడు మామూలుగా, థిక్ డ్రెస్సులు వేసుకొని ఇంత లావుగా తయారయ్యి వాడు ఒక కారు ఎవరిదో ఒక కారు వాడితోటి ఇంట్రాక్షన్లో వచ్చిన ఎవరో ఒక బిజినెస్ పర్సన్ యొక్క కారు వీడు తీసుకున్నాడు, వీడు వాడుకుంటున్నాడు. ఏది అఫీషియల్గా వీడు వాడుకుంటున్నారు ఎవరు, ఈ ఏసీబీ కమిషనర్. అయితే ఆ కారులోనే ఈ మన అర్నబ్ గోస్వామిని కూడా అరెస్ట్ చేశారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుట్ యొక్క సెక్రటరీ చనిపోయింది, దాని మీద ఏ ఇన్వెస్టిగేషన్ లేదు. సుశాంత్ సింగ్ రాజ్పుట్ చనిపోయాడు, ఎవరిని పట్టుకోలేదు. సో ఇవన్నిటిని కూడా కప్పిపుచ్చుతూ ఉన్నాడు ఎవరు, ఈ కమిషనర్. అయితే వీడేం చేశాడు, ఏ కార్ అయితే వేరే వాళ్ళది ఎవరిదో కారు నేను వాడుకొని ఇచ్చేస్తాను, నేను కొంటాను అని చెప్పని వాడు డబ్బులు తర్వాత ఇస్తా అని చెప్పి నా కారు తెచ్చుకొని ఆ కారులో వీడు ఈ అడ్డమైన పనులని చేస్తున్నాడు ఎవరు, ఈ కమిషనర్. అయితే బై మిస్టేకు అర్నబ్ గోస్వామిని కూడా ఆ కార్లోనే తీసుకెళ్లేటప్పటికి ఇది అఫీషియల్గా వాడుతున్నాడని ఆ ప్లేట్ బయటకు వచ్చింది. అయితే ఆ కారులో వీడు వెళ్ళి ఒక జెలటిన్ స్టిక్స్ ఉంటాయి కదా, మనం కొండలు బ్లాస్ట్ చేయడానికి జెలటిన్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి ఎవరి దగ్గర నుంచో కొనుక్కొచ్చి ఆ కారులో పెట్టి అదే కారులో పెట్టి తీసుకొచ్చి ఒక దగ్గరలో ఎవరు మన అంబానీ ఇంటి ముందు అవి పెట్టి ఆ కారు పెట్టి అది బెదిరించాడు. ఏమని, ఇట్లా దాన్ని వచ్చి ఇట్లా కారుని మేము ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఈ కారులో బాంబులు దొరికినాయి, మిమ్మల్ని ఎవరో టార్గెట్ చేస్తున్నారు, మీరు ఒకసారి వచ్చి మమ్మల్ని కలవండి, మీకు ప్రొటెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పని ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేశాడు. ఎవరికి, అంబానీకి. అంటే అంబానీ డైరెక్ట్గా ఫోన్ చేస్తుంటే అంబానీ ఫోన్ ఎత్తట్లా.
ఫోన్ ఎత్తకపోతే ఆ అంబానీకి ఒక థ్రెట్ క్రియేట్ చేసి, అంటే పోలీస్ కమిషనరే ఏసీపీ కమిషనరే ఒక థ్రెట్ ఉంది మీకు, ఇగో బాంబ్ బ్లాస్ట్ క్రియేట్ ఎవరో మిమ్మల్ని చంపాలని చూస్తున్నారని చెప్పని ఒక థ్రెట్ చూపించి, ఇదిగో ఇట్లా మేము చూసామని చెప్పి వాళ్ళే మళ్ళీ పోలీసు వాడే వచ్చి మేము దొరికింది, మాకు ఎవరో అంబానీని టార్గెట్ చేస్తున్నాను, నేను రక్షిస్తాను, మీరు రండి, నేను ప్రొటెక్షన్ ఇస్తాను అని చెప్పని పిలిచాడు అంబానీని. అయితే అంబానీ వాళ్ళ కెమెరాస్ చాలా పవర్ఫుల్ కెమెరాస్ అంట. వాళ్ళ 2 కిలోమీటర్స్ దూరం అయినా కానీ క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది అంట. దాంట్లో వాళ్ళు ఆ కెమెరాలు జూమ్ చేసి రికార్డింగు, ఈ కారు ఎప్పటి నుంచి అక్కడ ఉంది, ఎవరు వదిలిపెట్టిపోయారు అనేది వాళ్ళు జూమ్ చేసి చూశారు. చూస్తే ఒక మనిషి వచ్చి అదే ఆ పర్సన్ ఎవరు అని చూస్తే ఈ కమిషనరేగా వాళ్ళు గుర్తించారు. గుర్తించగానే వీడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ కారు ఎవరిది అని చూస్తే ఎవరి దగ్గర నుంచి ఒక కారు తీసుకొచ్చాడు కదా, వాడిని పట్టుకుంటే ఈ కారు ఎవరు తీసుకున్నారో చెప్పేస్తాడు కదా. వీడేం చేశాడు, వాడిని పిలిపించి వాడిని గొంతు పిసికేసి వాడిని ముక్కలుగా కోసేసి ఒక సముద్రంలో ప్యాకెట్ చేసి సముద్రంలో మాడేసాడు. వాడిని చంపేశాడు. ఎవరు? పోలీస్ కమిషనర్, ఏసీ కారు ఇచ్చినందుకు. వాడిని పోలీస్ కమిషనరు, ఏసీబీ కమిషనర్, యాంటీ కరప్షన్ బ్యూరో కమిషనరు ఎవరు కారో తీసుకొని వాడుకుంటూ ఆ కార్ ఓనర్ని చంపేశాడు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో జరుగుతూ ఉంటే అప్పుడు ఈ కేసుల్లో ఆ కమిషనర్ని పట్టుకొని జైల్లో వేశారు. తర్వాత వీటిలన్నిటికీ సూత్రధారి ఎవరు అని చెప్పి చూస్తూ ఫైనల్గా పోలీస్ కమిషనర్, అంటే ఇతను ఏసీపీ, అతను పోలీస్ కమిషనర్, స్టేట్ పోలీస్ కమిషనర్ని కూడా జైల్లో వేశారు. తర్వాత హోమ్ మినిస్టర్ని జైల్లో వేశారు. తర్వాత ఇంకో 2 మినిస్టర్లను జైల్లో పడ్డారు, వాళ్ళు చేసిన అవకతవకలు వంట అట్లా అందరూ. వీళ్ళందరూ అయిన తర్వాత అంటే బాగా ఇవన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ బాగా రగులుతూ ఉన్నాయి జనాల్లో. మన ఆంధ్ర ప్రజలకి ఈ న్యూస్లు చెప్పరు కదా, తెలుగు ప్రజలకి. ఒక 2-3 సంవత్సరాల నుంచి బాగా నడిగి బాగా యాంటీ ఉద్ధవ్ గవర్నమెంట్ అంటే అసలు బాగా కోపం వచ్చేటట్టు వచ్చేంతవరకు ఆగిన తర్వాత శివసేన పార్టీని చీల్చేసి షిండే అని చెప్పనే ఒక అతను రైట్ హ్యాండ్, ఉద్ధవ్ థాకరేకి రైట్ హ్యాండ్, గ్రౌండ్ వర్క్ అంతా అతనే చేస్తాడు. సో వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి 40 మందిని శివసేన ఎమ్మెల్యేలని తీసుకొచ్చేసి సపరేట్ క్రియేట్ చేసుకొని ఈ కాంగ్రెస్, నేషనలిస్టిక్ కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీ ప్లస్ ఉద్ధవ్ థాకరే ఈ ముగ్గురు కలిసి ఫామ్ చేసిన గవర్నమెంట్ని పడేసి బీజేపీతో జాయిన్ చేసి వీళ్ళు మళ్ళీ పవర్లోకి వచ్చారు. ఇప్పుడు అదే గవర్నమెంట్ రన్ అవుతుంది. సో ఈ రకంగా జరిగినప్పుడు ఇప్పుడు ఏమైంది, తర్వాత శరద్ పవార్ యొక్క అన్న కొడుకు అజిత్ పవార్ కొన్ని రోజులు ఆగి వాడు మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక 5-6 నెలల క్రితం వాడు శరద్ పవార్ పార్టీని ఎరగొట్టాడు. ఎందుకంటే శరద్ పవార్ ఏమో వాడు కూతుర్ని సుప్రియా సూలేని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే మోడీతో ఎప్పుడు, అమిత్ షాతో ఎప్పుడు నెగోషియేషన్, నా కూతురికి అగ్రికల్చర్ మినిస్ట్రీ ఇవ్వమని చెప్పని నెగోషియేట్ చేసేవాడు. మోడీ గవర్నమెంట్ అట్లా మేము ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పని వదిలేస్తే, ఇప్పుడు నేషనలిస్టిక్ కాంగ్రెస్ ఎన్సీపీ యొక్క చీఫ్గా వాళ్ళ కూతురిని ప్రొజెక్ట్ చేసుకునే టైంలో అజిత్ పవార్ వాళ్ళ అన్న కొడుకు, అసలు ఈ పార్టీని పెట్టింది వాళ్ళ అన్న అజిత్ పవార్, శరద్ పవార్ వాళ్ళ అన్న, తర్వాత వాళ్ళ తమ్ముడు తీసుకున్నాడు. సో వాళ్ళ అన్న కొడుకు గ్రౌండ్ లెవెల్ క్యారెక్టర్, మొత్తం ఆర్గనైజింగ్ పర్సన్ అనమాట. సో అజిత్ పవార్ ఏం చేశాడు, నేషనలిస్టిక్ కాంగ్రెస్ని చీల్చేసి అతను కూడా ఒక ఇంతమందిని ఎమ్మెల్యేని తీసుకొచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఇప్పుడు ఉద్ధవ్ థాకరే శివసేన చీల్చేసి షిండే శివసేన అయింది. ఆ షిండే శివసేనకి శివసేన సింబల్ వచ్చేసింది ఈ మధ్య కాలంలో. అంటే వీళ్ళు 2/3 మెజార్టీ తీసుకొచ్చేసారు శివసేన. సో ఇప్పుడు ఉద్ధవ్ థాకరే సేనకి వాళ్ళ పార్టీ సింబల్ పోయింది. ఇప్పుడు పవార్ పార్టీ సింబల్ కూడా అజిత్ పవార్కి ఫ్యాక్షన్కి వచ్చేసింది. శరద్ పవార్కి వాళ్ళ మిగిలిన 10-15 మంది ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఇప్పుడు రేపు నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళకి ఇది ఉండదు, ఏది సింబల్, మళ్ళీ కొత్త సింబల్లో ఎవరి వాళ్ళు కొత్త సింబల్లో ఫైట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ లీడర్స్లో ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎవరు,
చవాన్ వచ్చేసి కాంగ్రెస్లో నాకు ఫ్యూచర్ లేదని చెప్పని చవాన్ వచ్చేసి ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయిపోయాడు 4-5 రోజుల క్రితం. తర్వాత మిలింద్ దియోరా వాళ్ళ మంచి పొజిషన్లో ఉన్న కాంగ్రెస్ లీడర్ కూడా ఆయన కూడా వచ్చేసి కాంగ్రెస్ లీడర్ వచ్చి బీజేపీలో జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు ఇదంతా కలగుర గంప అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రజలందరూ కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్. క్యాడర్ మొత్తం మూవ్ అయిందా, ఉత్త ఎమ్మెల్యేలు మూవ్ అయ్యారా, ఇటువంటి సిచ్యువేషన్లో ఒక చాలా కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో మహారాష్ట్ర ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఈ రీఅలైన్మెంట్స్ అన్నీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రీఅలైన్మెంట్ జరిగింది. అన్ని పార్టీలు విడిపోయి బీజేపీ తోటి కలిసి ఇప్పుడు రేపు ఎలక్షన్స్లో బీజేపీ ఇప్పుడు ఎక్కువ సీట్లు ఎంపీ సీట్లు కోరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైము 50% ఎంపీ సీట్లు శివసేన, 50% బీజేపీ ఫైట్ చేసేది. సో ఇప్పుడు 2/3 శివసేన వచ్చింది, 2/3 శరద్ పవార్ పార్టీ వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్యలో కూడా వీళ్ళు విడదీసి ఇవ్వాలి. సో ఈసారి బీజేపీ డామినెంట్ పొజిషన్లో ఉంది కాబట్టి సో ఎక్కువ సీట్లు బీజేపీ అడిగే అవకాశం ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళిద్దరికి చీఫ్ మినిస్టర్ పొజిషన్ ఇచ్చింది కాబట్టి నాకు సెంటర్కి ఎంపీ సీట్లు మాకు ఇవ్వాలని చెప్పని అడిగే అవకాశం ఉంది.